తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కేసీఆర్ గారికి బహిరంగ లేఖ పేరిట ఒక లేఖ రాసిండు. నిజానికి ఇందాక మా ఎమ్మెల్యే సీనియర్ నాయకులు వివేక్ గౌడ్ గారు చెప్పినట్టుగా మహేష్ గౌడ్ గారు లేఖ రాయాల్సింది కేసీఆర్ గారికి కాదు, రేవంత్ రెడ్డి గారికి. 6 గ్యారంటీలు తొందరగా అమలు చేయండి, 420 హామీలు తొందరగా అమలు చేయండి, ప్రజలకు 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తా అని రైతులందరికీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి రాయాల్సినటువంటి లేఖ రేవంత్ రెడ్డి మెప్పు కోసం మా కేసీఆర్ గారికి రాసినట్టుగా కనబడతా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ బతకాలంటే నువ్వు వేరే పార్టీ నుండి వచ్చినావు రేవంత్ రెడ్డి, ఆ పార్టీని బొందబెట్టి ఈ పార్టీలోకి వచ్చినావు. నీ చర్యల వల్ల ఆ పార్టీ కథమైపోయింది. ఈ పార్టీని కూడా నువ్వు ఇలా ప్రభుత్వం పెద్దగా ఉండి దీన్ని కథం చేయకు. ప్రజలకు మేనిఫెస్టోలో మనం ఏం చెప్పినామో అవన్నిటిని కూడా అమలు చేయాలి, లేకపోతే పార్టీ కథమైపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు లేఖలు రాయడం నిజంగా విడ్డూరం. ఆయన రాసిన లేఖ అంతా కూడా ఉత్త చిత్తు కాగితంతో సమానం, దీంట్లో ఏం లేదు.